హలో అందరికీ ఇంట్లోనే ఈజీగా మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ నేనైతే ఆర్టిఫిషియల్ మష్రూమ్ తీసుకున్నాను 250 గ్రామ్స్, 4 టమాటోస్, 2 చిల్లీస్, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు. ముందుగా అయితే మష్రూమ్ని, టమాటోస్ని, చిల్లీస్ని నీట్గా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఉంచుకోవాలి. మష్రూమ్ అయితే బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలండి, ఎందుకంటే దాని మీద డర్ట్ అండ్ మట్టి మొత్తం ఉంటుంది కాబట్టి మీరు బాగా క్లీన్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీలో ఆయిల్ వేసి హీట్ ఎక్కాక దాంట్లోకి మష్రూమ్స్ వేసి ఫ్రై చేసుకోవాలండి. ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ అయినా ఫ్రై చేసుకోవడం వలన దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అనేది పోయి మనకి టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుందండి. చాలామందికి ఈ సీక్రెట్ అనేది తెలియక ముందుగా టమాటోస్ యాడ్ చేసి అవి మగ్గాక ఈ మష్రూమ్స్ అనేది వేస్తుంటారు. అలా కాకుండా ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేస్తే సూపర్ టేస్టీ ఉంటుందండి. తర్వాత దాంట్లోకి టమాటో ఒకవైపు మష్రూమ్ని పెట్టేసుకొని దాంట్లోకి టమాటోసు, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకొని ఉడికించుకోవాలండి. టమాటోస్ అనేది మగ్గేంత వరకు ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకొని ఆయిల్ అనేది మనకి పైకి తేలుతుందండి, వేసిన ఆయిల్. అలా తేలేంత వరకు టమాటోస్ని మగ్గించుకోవాలండి. మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మష్రూము, టమాటోస్ని ఒకసారి స్పాచులాతో తిప్పేసుకొని దాంట్లోకి పసుపు యాడ్ చేసుకోవాలండి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి 2 స్పూన్స్ కారం, 1 స్పూను ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని ఒకసారి స్పాచులాతో తిప్పేసుకొని దాంట్లోకి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవడమేనండి. ఈ మష్రూమ్ కర్రీని చాలామంది ఇష్టంగా తింటారండి. ఈ మష్రూమ్ కర్రీని వేరొక నాన్ వెజ్ కర్రీతో కూడా పోల్చుతుంటారు చాలామంది. పోల్చుకొని చాలామంది ఉపవాసాల టైంలో ఈ మష్రూమ్ కర్రీని తినరండి. ఎందుకంటే ఇది న్యాచురల్గా మనకి భూమిలో నుంచే వస్తుంది. సో మనం దీన్ని ప్యూర్ వెజ్ కర్రీ లాగా కన్సిడర్ చేసుకోవచ్చు. మీకు ఇది చేసుకొని ఈజీగా రైస్లోకైనా, రోటీ, చపాతీలోకి మంచిగా తినేయచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చాలామంది దీన్ని ఎందుకో ఇష్టపడరు. నాకైతే ఫస్ట్లో తినడానికి ఇష్టం ఉండేది కాదండి. అంటే నేను చిన్నప్పటి నుంచి అసలు ఎక్కువ తినిందే లేదు. నాకు మ్యారేజ్ అయ్యాక ఈ మష్రూమ్కి అనేది మా ఇంట్లో వాళ్ళు తిన్నప్పటి నుంచి కొంచెం కొంచెం అలవాటు చేసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం తినగలను. చాలా బాగుంటుందండి. నేను తినలేని దాన్నే తిన్నానంటే మీరు ఇంకా చూసుకోండి. చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని దీన్ని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఉడికించుకుంటే మీకు చాలా మంచి టెక్స్చర్తో మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. దీన్ని సర్వ్ చేసుకొని తినేసేయడమే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. ఇంకా మీకు ఏ రెసిపీస్ కావాలన్నా నాకు కమెంట్ చేయండి. నేను వీడియో అనేది మీకు చేసి చూపిస్తాను. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై శ్రావ్స్ హోమ్ డైరీస్. ఎలాంటి